ఎండి సలీం పాషా, రంగారెడ్డి జిల్లా యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడిని. ఈరోజు నూతనంగా తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జారీ చేసినటువంటి అక్రిడేషన్ల జీవోను స్వాగతిస్తున్నాము. దానిలో చిన్న చిన్న మిస్టేక్స్, కొన్ని సాంకేతిక కారణాల వల్ల జరిగిన తప్పిదాలుగా తప్పిస్తే మిగతా జీవో అంతా చాలా అద్భుతంగా ఉంది. అది గౌరవ మన మీడియా అకాడమీ చైర్మన్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు ఇందులో సభ్యులుగా ఉండి రూపొందించిన జీవో అది. దశాబ్దాల కాలంగా వారు చూసినటువంటి అనుభవంతో పనిచేసే జర్నలిస్టులకు న్యాయం జరగాలనే ఏకైక ఉద్దేశంతో తయారు చేసిన జీవో ఇది. దీన్ని కొందరు కావాలని తప్పుదోవ పట్టించే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఎవరికి మీడియా కార్డు, అదేవిధంగా కరస్పాండెంట్ కార్డు, అక్రిడేషన్ కార్డుకి ఎలాంటి తేడా లేదు. కేవలం ప్రభుత్వ కార్యకలాపాలలో కానివ్వండి, ఇతర వాటిలో చురుగ్గా వెళ్ళే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా అదే మాదిరిగా డెస్క్లో పనిచేసే జర్నలిస్టులకు కూడా మీడియా కార్డులు అదేవిధంగా పనిచేస్తాయి. అన్ని సంక్షేమ పథకాల వారికి అంతాయి. కానీ దీనిపైన అపోహలు సృష్టిస్తూ కావాలని కొన్ని యూనియన్లు వారి వెంట జనాలను వాళ్ళ స్ట్రెంత్ను చూపించుకోవడానికి ఈ యొక్క జీవోలోని ఆ ఒక్క పదాన్ని తీసుకొని రాద్ధాంతం చేయడం సమంజసం కాదు. ఈరోజు మేము దీంట్లో ఉన్న ఇప్పటికే మా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గారు బాలరాజు గారు కానివ్వండి, హైదరాబాద్ హెచ్యూజీ అధ్యక్షులు శివశంకర్ గౌడ్ గారు కానివ్వండి, అందరం చర్చించి మా రాష్ట్ర నాయకత్తులు, రాష్ట్ర అధ్యక్షులు విరాట్ అలీ గారితో కలిసి, అదేవిధంగా జాతీయ కార్యదర్శి నరేందర్ రెడ్డి గారు, మా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు కోశాధికారి తదితరులతో కలిసి మీడియా అకాడమీ చైర్మన్ గారిని కలవడం జరిగింది. వారికి మా యొక్క సమస్యలను విన్నపించడం జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే నా రంగారెడ్డి జిల్లా వరకు చూసుకున్నట్టయితే ఇది పూర్తిగా అర్బన్, అదేవిధంగా అర్బన్ అంటే జిహెచ్ఎంసీలు ఉన్న ప్రాంతం, అదేవిధంగా కొంతమేర రూరల్, అదేవిధంగా కొంత సెమీ అర్బన్ అంటే మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ విధమైన విధానం ఉండడం వల్ల ఇందులో ఒక మండలానికి ఒకే కార్డు అనే ఒక్క నిబంధనలతో ఈ అర్బన్ ప్రాంతంలో రూరల్ ప్రాంతానికి కొంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే చాలా నియోజకవర్గాలు షేర్లింగంపల్లి కానివ్వండి, రంగారెడ్డి జిల్లాలో ఎల్బీ నగర్, మహేశ్వరం, రాయన్ నగర్, ఇబ్రాహీంపట్నంలో అర్బన్ ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిని ఇటీవలే జిహెచ్ఎంసీలో విలీనం చేయడం జరిగింది. అక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అది కేవలం షేర్లింగంపల్లి 80% ఒకే షేర్లింగంపల్లి మండలంలో ఉంటుంది. కానీ అక్కడ ఒక్కొక్క పత్రిక నుండి పనిచేసేవారు మినిమం 5 నుంచి 7-8 మంది వరకు కూడా పనిచేస్తారు. చాలా డివిజన్స్ ఉంటాయి, అక్కడ చాలా నిత్యం కార్యకలాపాలు ఉంటాయి. కాబట్టి పనిచేసే ప్రతి జర్నలిస్టుకు కార్డు ఇవ్వాలని మనం కోరడం జరిగింది. అదే మా యూనియన్ కూడా అదే తపన పడుతుంది. ఎప్పుడైనా సరే ఏ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకమైనా సరే చివరి పనిచేసే జర్నలిస్టుకు అందే వరకు పోరాడాలన్నదే మా యొక్క ఉద్యమం. మొన్న మనం చూసాం, 2 ఏళ్ళుగా ఈ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డు జారీ చేయకపోవడం వల్ల గతంలో జారీ చేసే అక్రిడేషన్ కార్డులనే మనం వినియోగించడం జరుగుతుంది. ఈ విషయమై మనం సమాచార శాఖ భవన్ ముట్టడికి పిలుపునిస్తే ఆ తదుపరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అత్యున్నత స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి ఆ వెంటనే జీవోను జారీ చేయడం జరిగింది. జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుకోవడం, మరి వీరు జర్నలిస్టుల పక్షపాతాన్ని ఎలా అనుకుంటారు? ఇలాంటి సంఘాల గురించి మనం ఆలోచించకుండా జర్నలిస్టుల కోసం పనిచేసే సంఘం కేవలం మాది. ఇప్పుడు ఇంకో సమస్య కూడా ఉంది. మన గతంలో కేంద్ర ప్రభుత్వం రైల్వే పాసులకు సంబంధించి మనకు ఒక కన్సెషన్ ఉండేది. దానికోసం ఇంతవరకు ఏ సంఘాలకు కూడా తెలియదు. కానీ ఇప్పటికీ మేము ప్రతి జాతీయ సమావేశాల్లో, రాష్ట్ర సమావేశాల్లో దానిపైన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అని ఎంపీలకు గారు నివేదిస్తూనే ఉన్నాం. అంటే ఏ సందర్భంలో అయినా జర్నలిస్టుల కోసం మేము పనిచేస్తూనే ఉంటాం. మేము ముందే చెప్పినట్టు చిట్ట జర్నలిస్టుకు సంక్షేమం అందాలి, అదే మా తాపత్రయం. ఈరోజు మా జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులో ఎలాంటి ఆందోళన లేదు. కేవలం ఏ జర్నలిస్టు కూడా ఈ జీవోను వ్యతిరేకించడం లేదు. అందరూ స్వాగతిస్తున్నారు. తొందరగా త్వరితగతిన అక్రిడేషన్లు రావాలని వారు కోరుకుంటున్నారు. ఈ అక్రిడేషన్లతో పాటుగా హెల్త్ కార్డులు తదితర సమస్యలు తీరుతాయని ఆశిస్తున్నాం. ఈ ప్రభుత్వం పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం ఒకవేళ మా జర్నలిస్టుల పట్ల వెనుకాడుగు వేస్తే వెంటనే ఉద్యమానికి కూడా వెనుకాడేది లేదు. ఆ విధంగా మా రాష్ట్ర నాయకత్వం విరాట్ అలీ గారి నేతృత్వంలో ఈ 3 జిల్లాలకు కాదు, మొత్తం 33 జిల్లాల నుంచి కూడా మేము కదిలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా సమస్యలను నివేదించుకుంటాం, సమస్యలను అడిగి తెలుసుకుంటాం, ఆ ప్రభుత్వంతో సాధించుకుంటామని తెలుపుకుంటూ ఈ యొక్క అక్రిడేషన్ల వ్యవస్థను స్వాగతిస్తూ త్వరితగతిన చిన్న మార్పులు చేయాలని చెప్పేసి రేపు పొద్దున మేము రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ గారిని కలవబోతున్నాం. అవసరమైతే మంత్రి గారికి కూడా మా రాష్ట్ర నాయకత్వం నివేదిస్తుంది. ఆ సమస్యలను తీరి త్వరితగతిన మాకు అక్రిడేషన్లు అంతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.